7తో మొదలయ్యే మొబైల్ నెంబర్తో ఆ మొబైల్ నెంబర్ కలిగి ఉంటే ఒకవేళ వాళ్ళు చేసే వ్యాపారం సక్సెస్ అవుతుందంటారా? అలా అని కాదమ్మా, టోటల్ నెంబర్ ఎంత ఉన్నది, ఓకే, మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మనకి సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ 15 అనుకోండి, 1 + 5 6 కింద తీసుకుంటాం. అలానే డేటు మంత్ ఇయర్ కలిపితే ఒక నంబర్ వస్తుంది. అది సపోజ్ అది కూడా 5 వచ్చింది అనుకో, అంటే వీళ్ళకి 6-5 కాంబినేషన్, అంటే వీళ్ళ మీద వీళ్ళ లైఫ్ మీద మొత్తం కూడా 6 అనే నెంబరు 5 అనే నెంబరు వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం తీసుకునే మొబైల్ నెంబర్ 10 నెంబర్లు యాడ్ చేస్తే మనం తీసుకునేటువంటి మొబైల్ నెంబర్ వచ్చేటప్పటికి 3 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ ఆయన డేట్ ఆఫ్ బర్త్ 6 ఉంది, మనం తీసుకున్న 3, 6 పువ్వులు 3 కాయలు, రివర్స్ అయిపోతుంది లైఫ్. మీకు ఏ నెంబర్లు వాడాం ఏంటి అనేది కాదు, టోటల్గా ఏ నెంబర్ వాడాం అనేది మెయిన్ అనమాట. అప్పుడు అది రివర్స్ అయిపోతుంది. అప్పుడు ఏ పని చేసినా కానీ ఆ ఫోన్ తోటి ఎవరితో మాట్లాడినా తగాదాలు, గొడవలు, డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఏంటో మనం ఎంత మామూలుగా ఉండాలనుకున్నా ఇలా ఎందుకు జరుగుతుందా అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అది మనం ఇక్కడ 3వ నెంబర్ వల్ల ఇలా జరుగుతుంది అనేది పబ్లిక్కి తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళ పని సాఫ్ట్వేర్, వాళ్ళ పని యాంకరింగ్, వాళ్ళ పని కెమెరా తీయటం, వాళ్ళ పని న్యూమరాలజీ కాదు. అందుకని ఇలా ప్రాబ్లమ్స్లో ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే నన్ను కలిస్తే, బాబు నీ డేట్ ఆఫ్ బర్త్ ఫలానా ఉంది, నీ ఫోన్ నెంబర్ నీకు మ్యాచ్ అవ్వాల, అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇలా కొంతమంది ఫోన్ నెంబర్లు మాట ముందు మార్చేస్తుంటారు. అంటే మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే ఫోన్ నెంబర్లు ఊరినే మార్చేస్తుంటారు. కొంతమంది ఒకటే నెంబర్ని పర్మనెంట్గా వాడతారు. రీజన్ ఏంటంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి తెలియకుండా మ్యాచ్ అయిపోయింది. అలా మ్యాచ్ అవ్వడం వల్ల అది మన దగ్గర లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. సో మొబైల్ నెంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను అనేది ఇవన్నీ 1% హెల్ప్ చేస్తాయి అమ్మ. ఇప్పుడు 99ని 99 అంటారు కానీ సెంచరీ అనరు. ఆ 1 కలిస్తేనే సెంచరీ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. అలానే మన మొబైల్ నెంబర్లు ఇవి కూడా ఒక 1% దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా లైఫ్లో ఆ 1% కూడా మనకి హెల్ప్ అవుతుంది. నమస్తే.